జై శ్రీరామ్. ప్రేక్షకులకు స్వాగతం. 2026 మార్చి మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ ఫలాఫలాలు. ముఖ్యంగా ఈ మార్చి మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. శని మీన రాశిలో సంచారం, గురువు గారు వక్ర మార్గంలో మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ మార్చు 11వ తేదీ ఆయన వక్ర త్యాగం చేసి సవ్య మార్గంలో సంచారాన్ని మొదలు పెట్టబోతున్నారు. గురు వక్ర త్యాగం నుంచి కొన్ని రాశుల వాళ్ళకి మళ్ళీ గురుబలం అనేది రాబోతున్నది. ఇక రాహు కుంభంలో సంచారం, కేతు సింహ రాశిలో సంచారం. ఇక సూర్యుడు మార్చు 15వ తేదీ వరకు కుంభంలో సంచారం, తదుపరి మీన రాశిలో సంచారాన్ని ప్రారంభం చేస్తారు. ఇక కుజుడు ఈ మాసమంతా కూడా కుంభరాశిలో సంచారం చేయబోతున్నారు. ఇక శుక్రుడు మార్చు 2వ తేదీ కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక బుధుడు మార్చు 1వ తేదీ నుంచి మార్చు 21వ తేదీ వరకు బుధుడు వక్రించి వక్ర మార్గంలో కుంభరాశిలో సంచారం చేస్తూ మార్చు 21వ తేదీ వక్రత్యాగం చేస్తున్నారు. ఈ గ్రహ సంచారం వలన ద్వాదశ రాశి వాళ్ళకి ప్రేక్షకులకు చిన్న సజెషన్ అండి, చిన్న విజ్ఞప్తి. మనం గోచార ఫలితాలని చెప్పుకుంటున్నాం. గ్రహాల రాశి మార్పుల వలన ఫలానా రాశి వాళ్ళకి ఫలానా ఫలితాలు అనేది చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా గోచారంలో మీరు కొన్ని థంబ్నెయిల్స్ ని చూస్తూ ఉంటారు. ఈ రాశుల వాళ్ళకి గజకేసరి యోగం పట్టబోతుంది, ఈ రాశుల వాళ్ళకి మాలవ యోగం పట్టబోతుంది, ఈ రాశుల వాళ్ళకి ముఖ్యంగా రూచక యోగము, పంచమహాపురుష యోగాలు ఇవి పట్టబోతున్నాయి. బుధాదిత్య యోగం పట్టబోతుంది. లేదా ఈ రాశుల వాళ్ళకి ఈ సంవత్సరం అంతా స్పాయిల్ అయిపోతుంది. ఇలాంటివి మనము చూస్తూ ఉంటాం. గోచారంలో రాశి ఫలితాలు అనేవి కేవలం 30% మాత్రమే తీసుకోవాలి. దీన్ని ఎవరు సోది అనుకోవద్దండి. వాస్తవాన్ని గుర్తించడానికి ప్రయత్నం మాత్రమే చేయండి. జాతకరీత్యా ఉన్న గ్రహ స్థానాలని బట్టి అక్కడ గనక గజకేసరి యోగం ఉంటే గజకేసరి యోగము అందరికీ వర్తించదు. శుక్ర మహాదశ అందరికీ మంచి ఫలితాలు ఇవ్వదు. దీన్ని గుర్తించండి, వాస్తవాన్ని గుర్తించండి. సో జాతక రీత్యా గ్రహ దోషాలు గనక ఎక్కువ గనక ఉంటే, అంటే కర్మ అనేది కార్మిక్ అనేది ఎక్కువగా ఉంటే ఏ జ్యోతిష్యం కూడా సహాయం చెయ్యదు. ఎందుకు? అలాంటి గ్రహస్థితులు కర్మ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు సరైన పరిహారాలు మనము చేసుకోలేము. సరైన పరిహారాలు చేసుకోవడానికి వదలదు గ్రహస్థితి. టైఫాయిడ్ వచ్చినప్పుడు టైఫాయిడ్ టాబ్లెట్లే వేసుకోవాలి. మలేరియా వచ్చినప్పుడు మలేరియాకు తగ్గట్టుగా ఉన్న ట్రీట్మెంటే తీసుకోవాలి. ఆర్డినరీ డోలో 650 టాబ్లెట్ వేసుకుంటే వర్కౌట్ కాదు, ఎక్స్ట్రా యాంటీబయాటిక్ పడాలి. అలానే మన జాతకరీత్యా ఉన్న గ్రహ స్థానాలని బట్టి, గ్రహ దశలని బట్టి వాటికి సంబంధించిన పరిహారాలని మాత్రమే మనమే స్వతహా పాటిస్తూ వెళ్ళాలి. ప్రతి దానికి హోమాలు, ప్రతి దానికి ఉంగరాలు పెట్టుకుంటే కర్మ తగ్గుతుంది, ఫలితాలు తారుమారైపోతాయి, మనము శ్రీమంతులవచ్చు, కోట్లు సంపాదించవచ్చు అని అనుకునే వాళ్ళకి ఇది ఒక సజెషన్ ఇస్తున్నాను. అలానే ముఖ్యంగా ఇంకొక విషయం అండి, కర్మ ఎక్కువగా ఉంది, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఉద్యోగంలో చాలా ఇబ్బందులు పడుతున్నాను, నాకు ఏ రూట్లో వెళ్ళాలో అర్థం కావట్లేదు, గందరగోళం ఎవరైతే పడుతున్నారో వాళ్ళు ఈ చిన్న పరిహారాలు చేసుకోండి. ప్రదోష కాలంలో సాయంత్రం పూట ఓం నమ శివాయ ఒక 1000 సార్లు, అంటే ఒక జపమాలకి 108 వస్తుంది. 108 into 10 టైమ్స్ అంటే 1080 టైమ్స్ ఓం నమ శివాయ ఇది చదువుకోండి. కూర్చొని చదువుకోవడానికి ప్రయత్నాలు చేయండి. అలానే ప్రతిరోజు ఉదయాన్నే శివాలయంలో ఉంటున్న నవగ్రహాలకి 27 ఎరుపు రంగుల పూలతో ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తూ ఓం నమ సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిశ్చర రాహువే కేతువే నమః అంటూ ఒక్కొక్క ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ ఎరుపు రంగు పువ్వుని అక్కడ పెట్టండి. మీరు నవగ్రహాలని తాకకండి.
జస్ట్ అక్కడ పెట్టండి. 27 ప్రదక్షిణాలు ఇట్లా ఒక సంవత్సరం పొడవునా మీకు వీలైనప్పుడల్లా రోజు పొద్దున్నే చేస్తూ, అలానే ఓం నమః శివాయ చదువుకుంటూ, అలానే కాలభైరవ గాయత్రి మంత్రం ఓం కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని గనక ఎవరైతే ప్రతిరోజు 108 సార్లు మీరు పాటిస్తూ వెళ్తారో వాళ్ళకి గ్రహ దోషాలు రావు. మీకు గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అవి తగ్గుముఖమవుతాయి. ఈ మంత్రాలు ప్రతినిత్యం వదలకుండా, మానకుండా చేస్తూ వెళ్తే ఖచ్చితంగా మీకు మంచి పాజిటివ్ రూట్ అనేది కనిపిస్తుంది. మీకు ఏ జ్యోతిష్యం అవసరం లేదు. అది కాకుండా నేను అప్పులు చేశాను 25 లక్షలు, అప్పు తీర్చడానికి పరిహారాలు. అలానే కొంతమంది చెప్తూ ఉంటారు. పేపర్ మీద రాసి అగ్గిపెట్టి ఊదండి, గాలికి ఎగరేయండి. అలానే ఈ తమలపాకుల మీద ఓం శ్రీ అని రాస్తే డబ్బులు వచ్చేస్తాయి. దిస్ ఈస్ కంప్లీట్లీ అన్బిలీవబుల్ అండ్ ఫేక్ సెంటెన్సెస్. దీన్ని ఎవరైతే గుర్తిస్తారో, మీ జాతకరీత్యా ద్వితీయాధిపతి 6వ స్థానంలో పాపకత్రియోగంలో లేదా నీచస్థానంలో ఉంటే అదంతే. ఆ గ్రహస్థానానికి సంబంధించిన పరిహారాలే మీరు కొన్ని పాటిస్తూ వెళ్ళాలి. కానీ అది మీరు పాటించరు. మీకు ఇలాంటి ఇన్స్టాంట్ రిజల్ట్ వచ్చేస్తుంది అని ఎవరైనా చెప్పగానే సడన్ గా దూకేస్తారు. సో వాస్తవాన్ని గుర్తించండి. ఇక ఒక్క రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం. 2026 మార్చి మాసంలో మిథున రాశి వాళ్ళ ఫలాఫలాలు. ఈ మార్చి మాసం అంతా కూడా మీకు శుక్రుడు యోగిస్తున్నాడు. అలానే మార్చి 11వ తేదీ గురువు గారు వక్రత్యాగం చేస్తున్నారు. ఈ 2 విషయాలు మీకు చాలా పాజిటివ్గా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఆత్మస్థైర్యం పెరుగుతుంది. భార్య భర్తల మధ్య ఉన్న ఆ తగాదాలు, ఆ చిన్న మాట పట్టింపులు తగ్గుముఖమవుతాయి. ఉద్యోగ విషయాలలో అనుకూలతలు ఏర్పడతాయి. అంటే కొత్త ఉద్యోగ అవకాశాలు కావచ్చు. మీ క్రియేటివ్ థాట్స్ వలన మంచి ఉద్యోగం దొరుకుతుంది. అలానే మంచి వ్యాపారంలో మీకు మంచి అభివృద్ధిని సాధించే పదంలో మీరు ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మంచి ఆలోచనలు ఉంటాయండి. మంచి థాట్స్ అనేది వస్తాయి. మంచి క్రియేటివిటీ అనేది పెరుగుతుంది మీకు. ఎంత క్రియేటివిటీ పెరుగుతుంది అంటే మీరు ఊహించరు. మీరు గెస్ కూడా చేయరు. అలాంటివి మీకు ఎక్కువగా ఈ ఒక మాసంలో మీ కళ్ళ ముందు వస్తుంటాయి. యాక్చువల్లీ ఈ సమయంలో అలాంటి సిచ్యుయేషన్ మంచి పాజిటివ్ వైబ్రేషన్ కనిపిస్తుంది. బట్ ద థింగ్ ఈజ్ తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో చదువుకునే పిల్లలు కూడా చాలా కాన్సంట్రేషన్ పెట్టి చదువుకోవాలి. అలానే ప్రయాణం వలన నష్టం జరిగే సూచనలు కూడా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. ప్రయాణం చేసేటప్పుడు చాలా అలసిపోతూ ఉంటారు. అలానే ముఖ్యంగా ప్రతి దాంట్లో కూడా ఆటంకాలు వస్తూ ఉంటాయి. బట్ మీ క్రియేటివ్ థాట్స్ని మీ క్రియేటివిటీని ఎవరో ఒకరు గుర్తిస్తారు. వాటిల్లో మీరు సక్సెస్ సాధిస్తారు. బట్ ప్రతి పనిలో కూడా ఆ ప్రతి పని అంటే ఏంటి? ఇప్పుడు ముఖ్యంగా ఏదైనా ల్యాండ్ కొనుగోలు చేసేవాళ్ళు కావచ్చు, ల్యాండ్ అమ్మాలి అనుకున్న వాళ్ళు కావచ్చు, లేదా నేను కొత్త ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు కావచ్చు, గృహ మార్పిడి కోసం ఆల్రెడీ గృహంలో ఏదో మార్పులు చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి. బట్ ద థింగ్ ఈజ్ శుక్రుడు బాగున్నాడు కాబట్టి శుక్ర మహాదశ ఎవరికైనా జరుగుతూ ఉంటే వాళ్ళకి ఇది ఫేవరబుల్గా ఈ పీరియడ్ అనేది కలిసి వస్తుంది. మొత్తానికి తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. సోదరులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో మాట పట్టింపులు, గొడవలయ్యే సూచనలు ఉంటాయి. తండ్రి గారి విషయంలో కూడా డిస్టర్బెన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు కూడా డిస్టర్బ్గా ఉండడానికి కూడా ఛాన్సెస్ అనేది ఉంటుంది. మిగతా మీకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది. మంచిగా ఉండగలుగుతారు. మంచి ఆలోచనలతో ముందుకు సాగుతారు. గత కొన్ని నెలలుగా ఉన్న ఆ నెగిటివిటీ తగ్గుతుంది. చాలా అంతవరకు పాజిటివ్గా ఉండబోతుంది. ఈ సమయంలో మీకు చాలా మార్పులు రాబోతున్నాయి. ఆర్థిక విషయాల్లో కొంచెం సామాన్యంగా ఉన్నప్పటికీ మిగతా విషయాలు కొత్త ఉద్యోగ అవకాశాలు, మానసిక ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆ డొమెస్టిక్ లైఫ్లో ఉన్న ఒత్తిడిలు తగ్గించుకుంటారు. ఇవన్నీ ఉంటాయి. బట్ సోదరులతో ప్రాపర్టీ రిలేటెడ్ మీరు ఏదైనా చేయాలనుకున్నా తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే హయ్యర్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. మిగతా అంతా ఓకే అండి. పెద్దగా డిస్టర్బెన్స్ ఉండదు. జాబు, ఈ ఫైనాన్షియల్ సామాన్యంగా ఉంటుంది. పెద్దగా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలానే ముఖ్యంగా వాహనం కొనుగోలు కావచ్చు,
సైట్‌లో కొనుగోలు చేసేవాళ్ళు కావచ్చు. ఈ విషయాలలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే చతుర్థాధిపతి బుధుడు వక్రించి ఉంటాడు. బట్ చతుర్థ స్థానం మీద శుక్ర దృష్టి ఉన్నప్పటికీ ఆ చతుర్థాధిపతి వక్రించడం వలన 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. జర్నీంగ్ చేసేటప్పుడు జాగ్రత్త. ర్యాష్ డ్రైవింగ్ చేయవద్దు. అదొకటి మీకు చెప్తున్నాను. ఇక ఈ మిథున రాశి వాళ్ళు మహాలక్ష్మిని ఎంత ఆరాధిస్తారో, మహాలక్ష్మి టెంపుల్‌కి వెళ్ళి పులిహోర లాంటిది నైవేద్యంలో పెట్టి, ఈ చిన్న అనాథ పిల్లలు ఉంటారు కదా! వాళ్ళకి మీకు ఏదైనా తోచింది సహాయ సహకారాలు అందించండి. అందులోన బ్లైండ్ పీపుల్స్ ఉంటారు కదా! బ్లైండ్ చిన్న పిల్లలు, ఆడపిల్లలు ఉంటారు కదా! వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నాలు చేయండి. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి నేరుగా కాల్ చేయండి. స్వతహాగా నేనే లిఫ్ట్ చేస్తాను. పీఏలు, గీఏలు ఎవరు ఉండరు. అలానే ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు. మీ ప్రాబ్లమ్స్ నా దగ్గర ఏదేదో చెప్పుకుంటే వర్తించదు. డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ కావాలి. నేనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఉంగరాలు, బొంగరాలు కావాలనుకున్న వాళ్ళు నాకు కాల్ చేయకండి. నేనే ఉంగరాలు పెట్టుకోలేదు. రుద్రాక్షలు కూడా వేసుకోను. నేను ఓం నమః శివాయ అనే మంత్రంతోనే బతుకుతాను. సో, సింపుల్‌గా ఉండే రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నాకు కాల్ చేయండి. సో, ఇది అర్థం చేసుకుంటారు. వాస్తవాన్ని అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. సో, ఎవరైనా ఉంటే కాల్ చేయండి. ఇక వీడియోని క్లోజ్ చేస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.